పాకిస్తాన్‌కి ఇండియాను చూస్తే కసి, పగ, ఫ్రస్ట్రేషన్ ఇంత కుళ్ళు, కుతంత్రాలు. ఎందుకంటే పాకిస్తాన్, ఇండియా ఒకే సూరు విడిపోయాయి. కానీ అక్కడ వీళ్ళు మత ఛాందసాలతో, ఉగ్రవాదంతో తినడానికి తిండి లేకుండా, తాగడానికి నీళ్లు లేకుండా ఎవ్వరు పెట్టుబడులు పెట్టేవాళ్ళు అక్కడ ఎప్పుడు బాంబు దాడులు, అటాక్స్, ఉగ్రవాదము ఇవన్నీ చూసి భయపడిపోయి అక్కడ పెట్టుబడులు పెట్టేవాళ్ళు లేక వాళ్ళకి జీడిపి గ్రోత్ లేదు, తినడానికి తిండి లేదు, ఇలా సర్వనాశనం అయిపోయింది పాకిస్తాన్. కానీ ఇండియా రోజు రోజుకి అంటే ప్రతి సంవత్సరానికి పచ్చగా ఎదిగిపోతుంది. ఎలా ఉందంటే ఒకప్పట్లో పాకిస్తాను రూపీతో మన ఇండియా రూపీ కంపేర్ చేస్తే ఏమి డిఫరెంట్లే, కాస్త మందే కొద్దిగా డౌన్గానే ఉండింది. తర్వాత రాను రాను మన రూపీ పాకిస్తాన్ కరెన్సీ కంటే ఎక్కడికో అందరం తెత్తుకు వెళ్ళిపోయింది. అంటే అందుకోలేనంత ఎత్తుకి మన దగ్గరికి మనతో రీచ్ అవ్వాలంటే పాకిస్తాన్కి ఇంక ఈ జన్మలో కుదిరే పని లేదు. అందువల్ల ఏ విషయంలో చూసినా ఇండియా అందరం ఎత్తుకెళ్ళిపోతుంది, రోజు రోజుకి డెవలప్ అయిపోతుంది. ఇప్పుడు జపాన్ను కూడా అధిగమించేసింది. జపాన్ ఎకానమీ కంటే మన ఎకానమీ స్ట్రాంగ్గా ఉందని చాలా ఎక్స్పర్ట్స్ కూడా ఈ మధ్య చెప్తున్నారు. దాంతో ఏం చేయాలి ఇండియాని ఎలా? అందరూ కాశ్మీర్లో చాలా ఇంతకుముందు ఈ టెర్రరిజం వల్ల అస్సలు టూరిస్టులు వెళ్ళేవాళ్ళు కాదు. తర్వాత నరేంద్ర మోడీ గారు తీసుకున్న చర్యలు, పటిష్టమైన చర్యల కారణంగా ధైర్యం వచ్చి ప్రతి ఒక్కరూ జమ్మూ కాశ్మీర్లో స్వేచ్ఛగా విహరించేవాళ్ళు. అలాంటి అందాలని చూసి ఆస్వాదించడం మొదలుపెట్టారు టూరిస్టులు. అది ఇంకా వీళ్ళకి కాలిపోయింది. మేము ఒకప్పుడు జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదాన్ని బాంబులతో ఆడుకున్నాము, ఇప్పుడు పచ్చగా హాయిగా ఆడుకుంటారు. ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తారా భారతీయులు? ఎలాగైనా సరే దీన్ని అస్థిరతం చేయాలి, ఎలాగైనా భయపెట్టాలి. అందుకని తుపాకులతో వచ్చేసి పాపం 23 మందిని కాల్చి చంపేశారు. 23 మందో 27 మందో. దాని పరిపవసానం ఏమైంది? ఈరోజు 100 మందిని లేపేశారు మన ఇండియన్ ఆర్మీ మిడ్ నైట్ వెళ్ళి. అది కూడా అక్కడుండే వాళ్ళలాగా కఠినత్వం, మనస్తత్వం మన ఇండియాది కాదు. అక్కడ ఉండే చుట్టుపక్కల ఉండే మామూలు సామాన్యమైన ప్రజలకి ఇబ్బంది కలగకుండా ఎవరైతే టెర్రరిస్టులు ఉన్నారో, టెర్రరిస్టులకి కోచింగ్ ఇచ్చే వాళ్ళు ఉన్నారో వాళ్ళని మాత్రమే లేపేసింది. సో అది ఇప్పటికి కూడా ఇండియా క్లెయిమ్ చేస్తుంది, ఇది ధర్మయుద్ధం చేశాం, ఇంకనైనా ఆగండి, బుద్ధి తెచ్చుకోండి అని చెప్తుంది. కానీ ఇప్పటికి కూడా ఇది ఆగదు. ఇది చచ్చిన పాము, ఇది చచ్చిపోయే పాము అనమాట. అంటే ఆకలితో ఉండే పాముకి విషం ఎక్కువ. అంటే దీనికి ఫుడ్ లేదు, రోజు రోజుకి దిగజారిపోతుంది. అందుకు దీనికి విషం ఎక్కువ. ఎవరిని కాటేయాలి, ఎక్కడ కాటేయాలని కొద్ది రోజులు వెయిట్ చేస్తే అదే చచ్చుండేది. ఎందుకంటే ఇప్పటికీ అక్కడ తినడానికి తిండి లేకుండా ప్రజలు ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తున్నారు. మీరేమో ఉగ్రవాదులకి కోట్లు డబ్బు ఇస్తున్నారు, మాకు మాత్రం ఫుడ్ లేక వస్తున్నాం, మేము వచ్చే ట్యాక్సులన్నీ వాళ్ళకి ఖర్చు పెడుతున్నారని ప్రజలు తిరగబడుతున్నారు, రోజు రోజుకి తిరగబడుతున్నారు. ఆర్థిక వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నం అయిపోయింది. ఇంకా ఒక 2-3 సంవత్సరాలు అయిపోతే, ఒక 10 సంవత్సరాలు అయితే పాకిస్తాన్ మ్యాప్లో లేకుండా కనుమరుగైపోతుంది. ఇంకా ఇండియాలో ఓన్లీ కలిపేసుకొని వాలంటీర్లుగా వచ్చేస్తారు ఇండియా దగ్గరికి. అలాంటి పరిస్థితి ఏర్పడిపోతుంది. కానీ ఈ కక్కుర్తి నా కొడుకులు పోతూ పోతూ ఎందుకు వీడి పచ్చగా ఉండకూడదు, ఏదో ఒకటి చేయాలని మళ్ళీ వచ్చి మన వాళ్ళని కాల్ చేసి ఇక్కడ ఏదో జరుగుతుంది, ఇక్కడ ఇండియాలోకి రాకూడదు, పెట్టుబడులు ఇలాంటివి రాకూడదని చైనాతో కుమ్మక్కై, చైనాకి ఇదే దృష్టి, మనం తొక్కాలి చైనా. ఎందుకంటే ఇంచుమించు చైనాకు దగ్గరగా మన పాపులేషన్ పూర్తిగా పెరిగిపోయింది. చైనా పాపులేషన్ కన్నా మన ఇండియన్ పాపులేషన్ పూర్తిగా పెరిగిపోయింది. దీంతో దానికి కడుపు మంట. పాపులేషన్ పెరిగిపోతుంది, జీడిపి పెరిగిపోతుంది, రోజు రోజు డెవలప్ అయిపోతుంది. జపాన్ని మించిపోయింది, త్వరలో చైనాను మించిపోతుంది. దీంతో మన పరిస్థితి ఏంటి అని దానికి చైనాకి కడుపు మంట. ఈ కడుపు మంటతో ఈ బచ్చా పాకిస్తాన్ని రెచ్చగొట్టి మేము ఉండావు నువ్వు కానీ ఏమైంది? తర్వాత కామ్గా ఉండిపోతుంది. ఇదే పని చైనా కక్కుర్తి బుద్ధికి ఇలాంటి పనులే చేస్తుంటుంది. సో ఇంకా ఇండియా నుండి గట్టి సమాధానం పాకిస్తాన్కి ఏదో ఒక రోజు ఎదురవుతుంది. ఈసారి పాకిస్తాన్ పూర్తిగా ఇలాంటి చర్యలు ఇంకెప్పుడైనా దిగితే పూర్తిగా స్మాచ్ చేసే ప్లాన్లు కూడా చేస్తున్నారు మన నరేంద్ర మోడీ నాయకత్వంలో. సో ద గ్రేట్ లీడర్, గ్రేట్ ప్రొటెక్టర్ ఎవరైనా ఉండాలంటే మన నరేంద్ర మోడీ గారు. జై హింద్, జై భారత్.